హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఓ మంచి కథతో ఈరోజు మీ ముందుకు వచ్చింది మన మాటే మంత్రం ఛానల్. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఓ చిన్న లైక్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దామా? మీనాక్షి పేరుకు తగ్గట్టే మీనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ల్యాప్టాప్ను కన్నార్పకుండా చూస్తోంది. మీనా రావే, ఆకలేస్తోంది, మళ్ళీ మెస్ క్లోజ్ చేస్తారు. మీనా మీనా ఒసేయ్ మీనాక్షి, అరవకు అని కీర్తి మొహం చూడకుండానే అరిచినంత పని చేసింది మీనాక్షి. నేనిక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే అంత దీక్షగా ఏం చూస్తున్నావే అంది ల్యాప్టాప్లోకి మీనాక్షి ముఖంలోకి చూస్తూ. మెరిసే కళ్ళతో సీరియల్ చూస్తూ తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటోంది మీనాక్షి. అబ్బా, ఎన్నిసార్లు చూస్తావే ఆ ఎపిసోడ్ని, అరిగిపోయిన రికార్డులాగా. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఐ లవ్ దిస్ సీరియల్. ఖుషీకి ఎంత రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తున్నాడో, ఆ సరసాలు సరదాలు. ఆర్నవ్ చూసావా? ఖుషీని రెడ్ శారీలో చూసి ఎలా ఫ్లాట్ అయిపోయాడో. ఆఫీస్ కూడా మర్చిపోయి ఖుషీ చుట్టూ తిరుగుతున్నాడు. మా ఆయన కూడా ఇలాగే నా చుట్టూ తిరుగుతూ, మీను ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నింగిలోని జాబిల్లి నేల మీద తప్పిపోయి తిరుగుతున్నట్లుగా ఉంది అంటూ ఉంటే, బేబీ కాస్త ఎక్కువైనట్లేదు? ఉండవే, ఫ్లో ఆపేస్తావే, ఇంకా చాలా ఉంది చెప్పని. అయినా నాకేం తక్కువ? ఖుషి అంత కాకపోయినా నా మీద కూడా చిన్న చిన్న కవితలు రాయొచ్చు. హోల్డ్ ఆన్ బేబీ, అది సీరియల్, రియల్ కాదు. దానిలోంచి బయటకు రా. నువ్వో దానివి, నా కలలకి సెన్సార్ బోర్డులా అంటూ తలపట్టుకుంది మీనాక్షి. హాయ్ గర్ల్స్ అంటూ చెంగు చెంగుని ఎగురుతూ రూమ్లోకి వచ్చింది లోహిత. ఏమ్మా బర్త్డే గర్ల్, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడొచ్చావు. ఎలా జరిగాయి నీ బర్త్డే సెలబ్రేషన్స్ అంది కీర్తి. టటడాయ్ అంటూ తన వుడ్బి ఇచ్చిన గిఫ్ట్స్ ముందేసి గొప్పగా చూపించటం మొదలుపెట్టింది. 20th బర్త్డే అని 20 గిఫ్ట్స్ అంటూ టెడ్డీ బేర్, హార్ట్ పిల్లో, ఫోటో ఫ్రేమ్, చాక్లెట్స్, మొబైల్ ఎట్సెట్రా. అవన్నీ ఇంతేసి కళ్ళేసుకొని చూస్తూ మనసులో, నా డ్రీమ్ బాయ్ ఎప్పుడు నా మొగుడుగా నా లైఫ్లోకి వస్తాడో, నన్నెప్పుడు ఇలా రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తాడో. గులాబీలు, మల్లెలు, టెడ్డీ బేర్స్, చాక్లెట్స్, సినిమాలు, షికార్లు, దొంగ ముద్దులు, వంటింటి సరసాలు, ఇవన్నీ ఎప్పుడు అందుకుంటానో అంటూ గడ్డం కింద చేయి పట్టుకొని మబ్బుల్లో తేలుతూ కలల్లో దూరిపోయింది. జాగ్రత్త తల్లి, మబ్బుల్లోంచి జారి పడితే ముక్కు మొహం ఏకమైపోతాయి అంది కీర్తి. పోవే కుళ్ళుబోతు అని బొంగమూతి పెట్టుకుంది మీనాక్షి. ఆకలి మరిచిపోయి కళ్ళు మూసుకొని కలల్లో దూరిపోయింది మీనాక్షి. అందరి ఆడపిల్లల్లాగే కాబోయే భర్త గురించి బోలెడు కలలు కంటూ, ఆ కలలని తన కళ్ళలో దాచుకొని రాబోయే వరుడి కోసం ఎదురు చూస్తోంది. రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. చదువు అయిపోయి పెళ్లి హడావుల్లో పడింది మీనాక్షి. కుమార్తో అరేంజ్డ్ మ్యారేజ్. కుమార్ గ్రీకు వీరుడులా కండలు తిరిగిన జింబాడీ, తెల్లని ఛాయ, రాకుమారుడు లాంటి దర్పం. కుమార్ పంపే చిలిపి మెసేజెస్, ప్రేమ కవితలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది మీనాక్షి. గ్రీకు వీరుడు వీడే, నా రాకుమారుడు, డ్రీమ్ బాయ్ అనుకుంటూ మీనాక్షి మనసు మబ్బుల్లో తేలుతోంది. పెళ్లి ముగిసి మొదటి రాత్రి తెల్ల చీరలో నిజంగానే జాబిల్లిలా ఉంది. కథల్లో చదివిన, సీరియల్స్లో చూసిన రొమాంటిక్ సీన్స్ అన్నీ మీనాక్షి మనసులో కదులుతున్నాయి. ఎన్ని కబుర్లు చెబుతాడో, నా అందాన్ని పొగడటానికి ఎన్ని కవితలు చెప్తాడో అని ఏవేవో ఊహించుకుంటూ భయాన్ని సిగ్గుని రంగరించి బొగ్గన పులుముకొని గదిలోకి అడుగుపెట్టింది. నిశ్శబ్దం. అల్లంత దూరంలో ఆశగా చూస్తున్నాయి కుమార్ కళ్ళు. సిగ్గుతో తలదించుకొని అతని చర్య కోసం ఎదురు చూస్తోంది. కుమార్ గదిలోకి వచ్చిన మీనాక్షిని ఏం మాట్లాడించకుండా ఆత్రంగా మీనాక్షిని ఆక్రమించుకున్నాడు. అనుకోని ఈ అనుభవంతో కొంచెం బాధపడినా కొత్తగా అలానే ఉంటారేమో అనుకుని సరిపెట్టుకుంది.
తర్వాత జరగాల్సిన హనీమూన్ ట్రిప్ మీద బోల్డ్ అసలుతో ఉంది మన మీనాక్షి. ఊటీ, కులు మనాలి, అరకు ఇలా ఏవేవో ఊహించుకుంటూ ఉంది. లీవ్స్ లేవంటూ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాడు కుమార్. 3 వారాలు గడిచాయి. ఒరేయ్ కుమార్, రేపు ఆదివారంగా కోడలు నువ్వు బయటికి వెళ్ళి సరదాగా తిరిగి రండిరా అన్న మామగారి మాటలతో మనసులో హమ్మయ్య అనుకొని మళ్ళీ మనసులో మ్యూజిక్ స్టార్ట్ చేసింది. వైజాగ్ బీచ్ రోడ్డు మీద మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అంత రేంజ్లో ఊహించుకుంటూ బైక్ ఎక్కింది. ఓ 20 నిమిషాల తర్వాత గణపతి గుడి ముందు బైక్ ఆపాడు కుమార్. మీనాక్షి ఏ బీచ్కో లేక పార్కుకో లేక లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తాడనుకుంటే ఇదేంటబ్బా గుడికి తీసుకొచ్చారు. ఓ మొదటిసారి బయటకు రావడం కదా, అందుకే ఫస్ట్ దేవుడి దగ్గరికి తీసుకొచ్చినట్లున్నారు. ఓకే, దర్శనం అయ్యాక మళ్ళీ బైక్ స్టార్ట్ అయింది. 15 గంట తర్వాత బైక్ శివాలయం ముందు ఆగింది. తర్వాత అయ్యప్ప, తర్వాత రామాలయం, తర్వాత కృష్ణాలయం, తర్వాత దుర్గాలయం, ఇలా సాయంత్రం వరకు ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటినీ తిప్పాడు. ఒకే రోజు ఇన్ని గుళ్ళ, బాగా డివోషనల్ ఏమో, అయినా ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయి అంటే గ్రేటే అని సర్ది చెప్పుకుంది. ఓ సంవత్సరం గడిచింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతసేపు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పిల్లలు, తీర్థయాత్రలు, హడావుడి ప్రయాణాలు తప్ప ఒక్క ప్రేమయాత్ర కూడా లేదు. ఫోన్లే, ఇవన్నీ లేకపోయినా మొగుడు బాగుంటే చాలే అనుకుంటూ ప్రేమయాత్రలకు అరకులోయలు ఊటీ కొండలు ఏలనోయ్ అని పాడుకుంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు అయితే చెప్పనవసరం లేదు. గుళ్ళు, గోపురాలు, ప్రసాదాలు, కొబ్బరి చిప్పలతో ఆ రోజంతా నిండిపోయేది. మీనాక్షికి మాత్రం మనసులో ఏమయ్యా వెంకయ్య, మమ్మల్ని ఎప్పుడూ నీ చుట్టూనే తిప్పుకుంటావు, కనీసం సంవత్సరానికి ఒక్కరోజు కూడా, ఆఖరికి పెళ్లి రోజును కూడా మాకు ప్రైవసీ ఇవ్వవా? ఇక పూల సంగతి అస్సలు చెప్పనవసరం లేదు, ఎందుకో మీరే చదవండి. మీనాక్షి: ఏవండి, వచ్చేటప్పుడు పూలు కనిపిస్తే ఓ మూర తెండి, వారం నుంచి అడుగుతున్నా. కుమార్: నీకోసం బంగారు గాజులు అరవంకలు చేయిస్తే వాటిని పెట్టుకోకుండా పూటలో వాడిపోయే పూల కోసం తాపత్రయపడతావే. మీనాక్షి మనసులో పూలకి బంగారానికి లంకేంటిరా అనుకుంది. పోనీలే, ఏమున్నా లేకపోయినా నాతో ప్రేమగా ఉంటే చాలు అనుకొని చక్కగా చీరలో సింగారమయ్యి గదిలోకెళ్ళగానే అక్కడి సీన్ చూసి మీనాక్షికి కోపం నషాలానికి అంటింది. ఓహో, నాకన్నా ముందే నా మొగుడు చేతిలో దూరిపోయిందిగా నా సవితి. ఆ దొంగ మొహంది వేళాపాళా లేదు దీనికి. ఏ ముహూర్తాన్ని పుట్టిందో, మొగుడు పళ్ళాల మధ్య చిచ్చు పెట్టింది. ఎప్పుడు పోతుందో ఏంటో. అదేనండి స్మార్ట్ ఫోన్. వెళ్ళి కుమార్ పక్కన కూర్చుంది. కనీసం కన్నెత్తైనా చూడడు. సవతి తర్వాత తన వంతు కోసం ఎదురు చూసి చూసి సగం రాత్రి గడిచిపోయింది. ఇంతలో గుర్రుమని భయంకరమైన గురక సౌండ్. కనీసం మొహం కూడా చూడకుండా దుప్పటి ముసుకేశాడు మొగుడు గారు. ఇది మొదటిసారి కాదు మీనాక్షికి. ఏడుపు తన్నుకొచ్చింది. నలుగు పెట్టుకొని స్నానం చేసి వాడే పెర్ఫ్యూమ్ దగ్గర నుంచి పెట్టే బొట్టు బిళ్ళ వరకు చీర, రవిక, జడ, రబ్బర్ బ్యాండ్, గాజులు, పట్టీలు అన్నీ ఏరి కోరి మ్యాచింగ్ చూసుకొని ఎక్స్ప్రెస్ ట్రైన్లా పని ముగించుకొని చిలకలు చుట్టుకొని సిగ్గుల మొలకలా గదికి వస్తే ఎంత అందంగా ఉన్నావు అనే ఒక్క మాట కోసం తప్పించిపోయింది. పోనీ ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా వైపు చూస్తాడేమో అని పిచ్చి ఆశ. వెనక నుంచి వచ్చి కౌగిలితో ఉక్కిరి బిక్కిరి చేస్తాడేమో అని ఎదురుచూపు. అన్నీ అడవి కాచిన వెన్నెలే అనుకుంటూ కన్నీటిని చీకటితో పంచుకుంటూ బాధని నిద్రకు పంచింది. రాను రాను మీనాక్షి మనసు అసహనంతో, బాధతో నిండిపోతుంది. సింగారించుకొని ఎదురు వెళ్తే అందంగా ఉన్నావని ఒక్క మాట, ఒకే ఒక్కసారైనా చెప్తాడేమో అని ఎంతో ఆశగా చూసేది. మాట కాదు కదా, ఒక్కసారి కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. తన మీద తనకే అనుమానం వచ్చింది. నేను అందంగా లేనా? అద్దంలో తన మోమును చూసి కాలేజీ రోజుల్లో తన వెంటపడిన వాళ్ళు, ఒక్కసారైనా మాట్లాడమని ప్రాధేయపడిన వాళ్ళు గుర్తొచ్చారు. బహుశా కాదని వాళ్ళని బాధపెట్టిన పాపమే ఇలా శాపమైందేమో. మగడు మెచ్చని అందం,
కానల పాలైన కాంచన చందం. ఇదొక్కటేనా? మెసేజ్కి రిప్లై ఇవ్వడు, చిలిపి పనుల జోలికే వెళ్ళడు, సర్ప్రైజ్ అంటేనే తెలీదు, ఓ సరసం లేదు. ఎప్పుడు ల్యాప్టాప్, ఫోను, టీవీ, ఆఫీస్, ఇవే లోకం. ఇక సరిపెట్టుకోవడాలు వల్ల కాదనిపించింది. ఎన్ని కలలు కంది. తను చూసిన సీరియల్స్, కథలు, వాటిల్లో హీరోలు, ఆ రొమాంటిక్ సీన్స్ ఏవీ మనసును వదిలిపోవట్లేదు. భర్త తన చుట్టూ తిరుగుతూ, అబ్బా ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చూస్తుంటేనే నిన్ను కొరుకు తినేయాలని ఉంది అంటూ ఒక్క ముద్దు కోసం బతిమాలుతూ, మల్లెల పరుపుతో పడిగాపులు కాస్తూ, దొంగపిల్లిలా వంటింటిలో తచ్చాడుతూ, అబ్బా ఊహ ఎంత అందంగా ఉంది, కానీ వీటిలో ఒక్కటి కూడా చేయడెందుకు? ఓ రోజు ఉండబట్టలేక ధైర్యం చేసి అడిగేసింది. అదిగో అక్కడ ఈగో హర్ట్ అయ్యింది. రొమాంటిక్గా అంటే, అయినా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, పిల్లలున్నారు, అయినా అవేం కోరికలు? నీకు తెలిస్తే నువ్వే ఉండొచ్చుగా రొమాంటిక్గా, ఎప్పుడు అదేనా చిచి అని కసురుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మీనాక్షి నిజమేగా, తనకు తెలియని రొమాంటిక్ అంటే ఏంటో నేనే నేర్పించాలి అని కన్నీళ్లు తుడుచుకుంది. రోజుకో చీరలో, డ్రెస్లో కొత్తగా అలంకరణ చేసుకుంటోంది. ప్రేమ సందేశాలు పంపటం మొదలుపెట్టింది. ప్రేమ కథలు, సరస కథలు చదవమని పంపేది. ఇంకో 4 రోజుల్లో, నెల రోజుల క్యాంపు తర్వాత ఇంటికి వస్తున్నాడని తెలిసి మీనాక్షికి మనసులో లేదు. ఈ దూరం తనని మార్చి ఉండొచ్చని నమ్మకం. తనొచ్చేసరికి అందంగా కనపడాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందానికి మెరుగులు దిద్దుకుంది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో, ఎప్పుడూ కుమార ఆలోచనలే. వంకలేనమ్మా డొంకెట్టుకొని ఏడ్చినట్లు అత్తగారికి కోడల మీద చాడీలకి ఓ వంక దొరికింది. ఈ అలంకారాలు, పార్లర్లు మా ఇంటా వంట లేవమ్మా అంటూ అప్పుడప్పుడు దెప్పి పొడుస్తూ ఉంది. రాత్రి 8, వంటింట్లో గరిటలతో కుస్తీ పడుతోంది. ఒక్కసారిగా ఎవరివో చేతులు నడుముని చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేశాయి. చేతులు విదిలించుకొని వెనక్కి చూసి, కలయా నిజమా? బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్. కుమార్, మీరా అప్పుడే వచ్చేశారు? రేపు పొద్దునగా మీరు వస్తానంది. నిన్ను చూడాలని ముందే వచ్చేశాను మీను. ఏ రోజు బెడ్రూమ్లో తప్ప ఇంట్లో ఎక్కడా తన ముఖం కూడా చూడనివాడు నవ్వుతూ తనని దగ్గరికి లాక్కున్నాడు. ఎంత గుర్తొచ్చావో తెలుసా? ఎప్పుడెప్పుడు క్యాంప్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నీ ఒడిలో వాలిపోదామా అనిపించింది. పల్చటి గంధం రంగు చీర మీనాక్షి ఒంటి రంగులోనూ, వంపు సంపులలోనూ కలిసిపోయింది. అబ్బా ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ చేతులతో చిలిపి పనులు చేస్తూ పెదవులు కలిపి మీనాక్షిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. అబ్బా ఏంటిది, వదలండి. పైకి వద్దని అంటున్నా మనసులో మాత్రం మరో మాట. అమ్మో వదలటమే ఇక నా వల్ల కాదు. ప్లీజ్ వద్దు, ఎవరైనా చూస్తే బాగోదు. అయితే పద బెడ్రూమ్కి వెళ్దాం. చిచి సిగ్గులేకపోతే సరి. ఇంకా 9 కూడా కాలేదు, అప్పుడే బెడ్రూమా? సిగ్గు ముంచుకొస్తోంది మీనాక్షికి. మీను ప్లీజ్, కాదనకు ప్లీజ్ అంటూ పెదవులతో బుగ్గలు తాకుతూ, మునివేళని నడుంపై ఆడిస్తూ చిన్నపిల్లాడిలా గారంగా అల్లరి చేస్తూ బతిమాలుతున్నాడు. ఒక్క ముద్దు కోసం మొగుడు బతిమాలుతుంటే మీనాక్షికి ఎక్కడా ఎప్పుడూ లేని సిగ్గుతో కూడిన గర్వం కలిగింది. ఆడదానికి అదో ఆనందం. మొగుడు పొగిడితే మిస్ ఇండియా అయినంత సంతోషపడతారు. సరే 5 నిమిషాలు ఉంటాను రూమ్లో, ఇంకా ఉండమంటే ఉండను, ఓకేనా? ఓకే 5 నిమిషాలు, పద అంటూ హుషారుగా అన్నాడు, తైలం దొరికిన పిల్లాడిలా. 5 నిమిషాలు అరగంటలోకి మారిపోయేలా ఉంది. అబ్బా వదలండి, ఇంకా చాలు, పొయ్యి మీద పాలు పొంగిపోతాయి, ఇక్కడ నీ పరువాలు కూడా పొంగిపోతున్నాయి, సరిచూడని అంటూ ఇంకా అల్లుకుపోతున్నాడు. అబ్బా వదలండి ప్లీజ్, మిమ్మల్నే. ఇంతలో భయంకరంగా మోగింది అలారం లాంటి అత్తగారి గొంతు. ఉలిక్కిపడి లేచి, ఏంటి ఇదంతా కళ? ఎంత అందమైన కళ! ఇదే నిజమైతే ఎంత బావుండు. గబగబా లేచి తయారయ్యి
దేవుడి ముందు నుంచొని, స్వామి, నాకు పెద్దగా కోరికలేం లేవు. ఇలాంటి కోరిక అడగొచ్చో లేదో కూడా తెలియదు. అయినా నీకు కాక ఇంకెవరికి చెప్పుకోగలను? నా భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటున్నా. కొద్దిగా సరసం తెలిసేలా చేయి స్వామి. తనలో నేను కోరుకున్న మార్పు ఆవగింజంత వచ్చినా నాకు చాలు. మనసు తోడు కోరుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ కల కంటున్నా. ఆ కళని నిజం చేయి స్వామి. గడియారం స్పీడుగా తిరిగి సాయంత్రం 6 అయ్యింది. మోహన్ వచ్చేసరికి బుట్టబొమ్మలా తయారయ్యి చిరునవ్వుతో స్వాగతం పలికింది. బదులుగా ఓ చిన్న నవ్వు. టిఫిన్లు, కాఫీలు, భోజనాలు అన్నీ ఎప్పటిలాగే ఉన్నాయి. కుమార్ కూడా ఎప్పటిలాగే బెడ్రూమ్లో ల్యాప్టాప్ ముందేసుకొని తలదూర్చాడు. చిలకపచ్చ రంగు చీరలో అందాలు విందయ్యేలా చిలకలు చుట్టుకొని మోహన్ పక్కన కూర్చొని నోటికందించింది. ఎప్పటిలాగే మొహం వంక కూడా చూడకుండా నమిలేశాడు. ఆశ వదలకుండా అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. చేతులు కలిపి ముద్దు ఇవ్వబోతే, మీనా, అర్జెంట్ మెయిల్ ఒకటి పెట్టాలి. ఓసారి నన్ను చూస్తే ఏం కొంపలు మునిగిపోతాయో. ఎందుకు చూడరో, నేను చూస్తా. ఈసారి మెడ చుట్టూ చేతులేసి హత్తుకుంది. మీనాక్షి, పనిలో ఉన్నాను, కనిపించట్లేదా? విసుక్కున్నాడు మోహన్. మనసు చివుక్కుమంది. ఏంటండి ఎప్పుడు పని పని, ఓ ముద్దు లేదు, ముచ్చటా లేదు అంది కోపం నటిస్తూ. వచ్చి బతిమలాడుతాడేమో అని పిచ్చి ఆశ. నేనేం పని చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? బాస్కి అర్జెంట్ మెయిల్ పెట్టాలి. కామన్ సెన్స్ లేదా నీకు? సెన్సా మీకు ఉందా అసలు? ఇప్పుడు టైం ఏంటి? ఇది బెడ్రూమ్ అని గుర్తుందా? ఎప్పుడూ ల్యాప్టాప్, ఫోను ఇవేనా? బొత్తిగా రొమాంటిక్ సెన్స్ లేదు మీకు. ఏమన్నావు? మళ్ళీ ఈగో హర్ట్ అయింది. నువ్వో హీరోయిన్ మరి, నిన్ను చూసి కవితలు రాయటానికి. ప్రశాంతత లేదు ఇంట్లో, ఎప్పుడూ అదే గోల అనుకుంటూ చేతికి అందిన గ్లాస్ పగలగొట్టి డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయాడు. ఆ శబ్దాలకి హాల్లోకి వచ్చి, ఏమైందిరా, ఏంటి గొడవ అంటూ ఆరా తీసింది అత్తగారు. నీ కోడలికి నేను రొమాంటిక్గా లేనట. ఎప్పుడు చూడు పూలు కావాలి, గిఫ్ట్స్ ఎవరేంటి ఇదే గోల. సెకండ్ హనీమూన్ ఎప్పుడు వెళ్దామంటుంది. బొత్తిగా సెన్స్ లేదు. మాటలన్నీ చెవిలో దూరి మనసుని ముక్కలు చేస్తుంటే పగిలే గుండెను పట్టుకుని ఉన్న చోటనే కూలబడిపోయింది. తామిద్దరి మధ్య ఉండాల్సిన మాటలు మనసులు దాటి, గోడలు దాటి నలుగురు ముందు నిలబడి తనను వెక్కిరిస్తున్నాయి. దొరికిందే ఛాన్స్ అనుకొని, ఇదేం విడ్డూరం, చీచీ, మరీ ఇంత బరి తెగించిపోతున్నారు ఈ కాలం ఆడపిల్లలు. ఆ మాటల తర్వాత ఇంకేం వినిపించట్లేదు మీనాక్షికి. తల తిరిగిపోయినట్లు అనిపించింది. తన మీద తనకే అసహ్యం వేసింది. ఒక్కటే ప్రశ్న మనసును తొలిచేస్తోంది. నేనేం తప్పుగా కోరుకున్నా? నా భర్తతో సరదాగా ఉండాలనుకోవటం తప్ప, సరసాన్ని కోరుకోవటం తప్ప నాకేం కోరికలు ఉండకూడదా? సరసానికి సుఖానికి తేడా లేదా? మీనాల కళ్ళల్లో నీలాలు నిండి మనసును చేరి సంద్రమైంది. తన బాధని ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? కన్నీటితో తన మనసుని శుద్ధి చేసుకొని కలల కోటల్ని కూల్చేసింది. మనసుకో సమాధానం దొరికింది. నెమ్మదిగా అలంకారాలన్నీ ఆమె మనసు నుంచి వేరుపడ్డాయి. మగని చేతల్లో చల్లాల్సిన గాజులు ముక్కలై నేలను చేరాయి. సిగ్గుతో బరువెక్కాల్సిన చీర కన్నీటితో తడిసి ముద్దయింది. సయ్యాటలతో సందడి చేయాల్సిన సిరిమూబలు మోగబోయి మొలపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన అనుభవాలు వేరు, ఇది వేరు. ఈ అనుభవం మీనాక్షి మనసును చంపేసింది. ఇప్పుడు తానొక ఏ కోరికలు లేని మొక్కుబడి సంసారి. ముందుగా ఈ కథలో ఏమైనా తప్పులుంటే క్షమించాలి. శృంగారానికి, సుఖానికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. శృంగారం మనసుతో మొదలవుతుంది. సుఖం శృంగారానికి రెండో మెట్టు. దీనికి మనసు అవసరం లేదు. అబ్బాయిలకో మాట. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా చిలిపి సరసాల గురించి కలలు కంటుంది, కానీ సుఖాన్ని గురించి కాదు. ఇది తెలుసుకోగలిగితే మీనాక్షి లాంటి వాళ్ళు ఉండరేమో. అమ్మాయిలకో మాట. కాదు, పాఠం. రొమాంటిక్ కథలు, నవలలు, సీరియల్స్
ఇవన్నీ రియల్ కావు, కేవలం మానసికమైన సంతోషం కోసమే. ఇవన్నీ నిజంగా జరగవు. ఒకవేళ మీ లైఫ్లో జరిగాయంటే మీరు చాలా అదృష్టవంతులు. అపాత్రదానంలాగా అపాత్ర సరసం కూడదు, లేదంటే మీనాక్షిలా బాధపడాలి. ఫ్రెండ్స్, ఇది కథ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. చెప్పకూడదేమో కానీ మనలో చాలామంది ఈ విషయమే బాధపడుతూ ఉంటారు, కానీ బయటికి చెప్పుకోలేని విషయం ఇది. మగాడు జడ పదార్థంలో ఉంటే ఆడదానికి ఇలాంటి వ్యతలు తప్పవేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.